హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిటీ లెవెల్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ రవితేజ. అండ్ చాలా రోజుల నుంచి మీతో నేను మాట్లాడాలి అని అనుకుంటూ ఉన్నాను. బట్ ఛాన్స్ లేక అండ్ టైం లేక నేను వీడియోస్ కూడా చేయలేకపోతున్నాను. డ్రైవింగ్ రిలేటెడ్ కూడా నేను చేయలేకపోతున్నాను. ఎందుకంటే నేను డ్రైవింగ్ క్లాసెస్ ఓవరాల్ ఇండియా వైడ్ గా నేను ఆల్ స్టేట్స్ లో అండ్ ఆల్ డిస్ట్రిక్ట్స్ లో డ్రైవింగ్ క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉన్నాను. అండ్ ప్రెసెంట్ వచ్చేసి నేను హైదరాబాద్ లో డ్రైవింగ్ క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉన్నానండి. అండ్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా మంది నేను కమ్యూనిటీ ట్యాబ్ లో పోస్ట్ చేసినప్పుడు చాలా మంది ఇబ్బంది పడ్డారు అనమాట. హైదరాబాద్ లో ఎక్కడ కండక్ట్ చేస్తున్నారు, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, అట్ ది సేమ్ టైం దీనికి సంబంధించిన ఫీజ్ డీటెయిల్స్ ఏంటి, అండ్ ఈ షెడ్యూల్స్ ఎలా ఉంటున్నాయి ఏంటి అన్న విషయాల గురించి చాలా మంది మాట్లాడుతున్నారు. అట్ ది సేమ్ టైం చాలా మంది ఫోన్ కాల్స్ మీరు నెంబర్ ఇచ్చారు కానీ మీరు రిసీవ్ చేసుకోవట్లేదు అండ్ మీరు నాకు రిప్లై ఇవ్వట్లేదు అని చెప్పేసి చాలా మంది అంటూ ఉన్నారు. నాకు ఫోన్ కాల్ రిసీవ్ చేసుకోవడానికి ప్రతి ఒక్కరు ఫోన్ కాల్ నేను రిసీవ్ చేసుకుంటూ ఉన్నానండి. బట్ 100% నాకు ఏదైనా కాల్ వచ్చిందంటే నేను లిఫ్ట్ చేయని సమక్షంలో నేను తర్వాత కాల్ బ్యాక్ మీకు చేసి నేను మాట్లాడుతూ ఉన్నాను. అది సేమ్ టైం నేను చేస్తుంది బిజినెస్ కాదు, ఓకేనా. నేను చేస్తున్నది సర్వీస్. ఈ సర్వీస్ ఎందుకు చేస్తున్నాను, సర్వీస్ చేయాల్సిన అవసరం నాకు ఎందుకు వచ్చింది అన్న విషయం గురించి చూసినట్టయితే కనుక డ్రైవింగ్ లో మనం చూసినట్టయితే ప్రతి ఒక్క రోజు ఎన్నో వందల ప్రాణాలు కోల్పోతున్నాయి ఆల్ ఓవర్ ఇండియా. ఈ ఆల్ ఓవర్ ఇండియాలో మనకు ఈ డ్రైవింగ్ వల్ల ఎందుకు ప్రాణాలు కోల్పోతున్నారు అంటే డ్రైవింగ్ పైన ఒక సరైన అవగాహన లేక. అంటే చాలా మంది నాకు 20 years ఎక్స్పీరియన్స్ ఉంది, 15 years ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు అంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పేసి చాలా మంది చెప్తూ ఉన్నారు. ఇక్కడ కావాల్సింది ఎక్స్పీరియన్స్ కాదండి, దానికి సంబంధించిన లాజిక్స్. ఆ సిచ్యువేషన్ లో మనం ఎలా దాన్ని ఫేస్ చేయాలి. వెహికల్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయింది అంటారు. వెహికల్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అవడం అంటే ఏంటి, మన కంట్రోల్లో లేకపోవడం. మన కంట్రోల్లో లేకపోవడం అంటే ఏంటి, మనకు ఆ సిచ్యువేషన్ ఎలా ఫేస్ చేయాలో మనకు తెలియకపోవడం. ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా మంది ఫేస్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి సిచ్యువేషన్ లో మా మదర్ ని కూడా కోల్పోయానండి నేను. నాకు అమ్మ లేరండి, ఓకేనా. అలాంటి అమ్మ లేని లోటు నాకు తెలుసు. ఒక ఫ్యామిలీలో ఒక మెంబర్ ని మిస్ అయితే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు అనమాట. అలాంటి సిచ్యువేషన్ సాధ్యమైనంత వరకు ఏ ఫ్యామిలీలో కూడా ఉండకూడదు అనే ఉద్దేశంతో నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. అట్ ది సేమ్ టైం నేను ఓవరాల్ గా ఇండియా వైడ్ డ్రైవింగ్ క్లాసెస్ కండక్ట్ చేయడానికి ఇదే కారణం. నేను ఇప్పుడు నా జాబ్ వదిలేసి, నా ఫ్యామిలీ వదిలేసి ఇప్పుడు ఆల్ డిస్ట్రిక్ట్స్ ఆల్ స్టేట్స్ తిరగడానికి నాకు అవసరం ఏముంది. బట్ మీరు కూడా నా ఫ్యామిలీ మెంబర్సే, మీరు కూడా నాకు ఫ్రెండ్సే. ఇలా ఎవరు కూడా నాకు తెలిసిందేంటి, డ్రైవింగ్ స్కిల్స్. నాకు తెలిసిన డ్రైవింగ్ స్కిల్స్ ని మీతో షేర్ చేసుకుంటున్నాను. మిగతా విధంగా నేను ఏ విధంగా కాపాడలేను కదా. నాకు ఏదైతే తెలుసో అది మాత్రం నేను మీతో షేర్ చేసుకుంటూ నేను మీతో నడుస్తూ ఉన్నాను. అట్ ది సేమ్ టైం ఇంకొకటి ఏంటంటే చాలా మంది అనుకుంటున్న విషయం, మీరు మొబైల్ నెంబర్ ఇచ్చారు, కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు, కాల్స్ రిసీవ్ చేసుకోవట్లేదు. నిజంగా క్లాస్ లో ఉన్నప్పుడు నేను కాల్స్ అటెండ్ చేయనండి. ఎందుకంటే డ్రైవింగ్ క్లాస్ నేను కండక్ట్ చేస్తున్నప్పుడు ఆన్ రోడ్ లో ఉంటాను. కొన్ని సందర్భాల్లో ట్రాఫిక్ లో కండక్ట్ చేస్తూ ఉంటాను, ట్రాఫిక్ లో వెళ్తూ ఉంటాం. అటువంటిప్పుడు పక్కన డ్రైవింగ్ సీట్ లో కూర్చున్న వ్యక్తి నేను ఫోన్ లో మాట్లాడుతున్నాను అనుకోండి, ఇక్కడ నేను అక్కడ డైవర్ట్ అయిపోయాను అనుకోండి, నేను మీతో మాట్లాడుతున్నప్పుడు కానీ లేకపోతే అక్కడ కాన్సన్ట్రేట్ నేను చేయలేకపోయినప్పుడు కానీ అక్కడ ఏదైనా ఒక చిన్న ప్రమాదం జరిగితే అది నాకు చాలా పెద్ద మూల్యంగానే అవుతుంది. అందుకోసం చెప్పేసి నేను కాల్స్ రిసీవ్ చేసుకోలేను. కాల్ రిసీవ్ చేసుకున్నా నాకు తర్వాత కాల్ చేయండి అని చెప్పేసి నేను చెప్తూ ఉంటాను. అట్ ది సేమ్ టైం హైదరాబాద్ లో అంటున్నారు కాబట్టి చాలా మంది హైదరాబాద్ లో ఎక్కడ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నా అని మీరు నాకు ఒకసారి కాల్ చేయండి. కాల్ చేసిన తర్వాత నేను 100% రిప్లై ఇస్తుంటారు. నాకు కాల్ చేసిన టైమ్స్ ఏంటంటే మార్నింగ్ 7:30 నుంచి 9:30 వరకు మీరు కాల్ చేయొచ్చు, అండ్ ఈవినింగ్ 7:30 నుంచి 9:30 వరకు మీరు కాల్ చేయొచ్చు. అట్ ది సేమ్ టైం డ్రైవింగ్ రిలేటెడ్ ఏ క్వశ్చన్స్ ఉన్నా కూడా మీరు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా నాతో షేర్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం నాకు వచ్చిన కాల్స్ గురించి మీతో డిస్కస్ చేస్తానండి. ఒక కొత్త వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు, అది నేనే కానీ ఎవరైనా కానీ, కొత్త వ్యక్తితో మనం పరిచయం పెంచుకుంటున్నప్పుడు, పరిచయం స్టార్ట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎవరు, మీ పేరేంటి అని చెప్పండి. చాలా మంది ఏం చెప్తున్నారు అంటే నేను ఆ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాను, ఈ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాను, నేను ఎమ్మెల్యే వాళ్ళ బంధువుని అవుతున్నాను, అండ్ నేను ఈ విధంగా మంత్రి బంధువుని, నాకు మీ డ్రైవింగ్ నేర్పించాలి. ఒక విషయం బ్రదర్, నేను ఎవరికి కూడా లొంగను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేస్తోంది సర్వీస్. ఈ సర్వీస్ లో నాకు అందరూ ఈక్వల్, అందరూ ఫ్యామిలీ మెంబర్సే. ఈ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నప్పుడు నాకు ఏ డిపార్ట్మెంట్ అయితే నాకు అవసరం ఏముంది,
ఏ ఎమ్మెల్యే అయితే నాకు అవసరం ఏముంది, ఏ మంత్రి అయితే నాకు అవసరం ఏముంది. నాకు మీతో అవసరం లేదండి. నాకు అవసరం నేను చేయాలనుకున్న సర్వీస్ ఏదైతే ఉందో అందరికి ఈక్వల్ గానే అందిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నాతో మాట్లాడాలనుకుంటే మీ పేరు చెప్పి మాట్లాడండి. మీ డిజిగ్నేషన్ నాకు అవసరం లేదు. అట్ ది సేమ్ టైం ఇంకో చాలా మంది ఏంటంటే కాల్ చేయగానే డ్రైవింగ్ నేర్పించే వాళ్ళైనా, డ్రైవింగ్ అంటే కొంచెం ఎదుటి వ్యక్తితో మాట్లాడేప్పుడు దయచేసి కొంచెం ఎలా మాట్లాడాలో మీకు తెలిసే ఉంటదండి. నేను మీరు అనుకుంటున్నట్టు నేను బిజినెస్ చేయాలి అనుకుంటే నాకు చాలా మార్గాలు ఉన్నాయి. ప్రతి ఒక్క డివిజన్ లోనే, ఒక్కొక్క డివిజన్ లోను, ప్రతి ఒక్క డిస్టిక్ లోను, ప్రతి ఒక్క స్టేట్ లోను వందల డ్రైవింగ్ స్కూల్స్ నేను వితౌట్ ఇన్వెస్ట్మెంట్ చేసి, నాకు ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు. ప్రతి ఒక్క చోట నేను డ్రైవింగ్ నేర్పించిన వాళ్ళే చాలా ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు. డ్రైవింగ్ స్కూల్ స్టార్ట్ చేస్తానండి, మీరు నాకు పర్మిషన్ ఇస్తే, నాకు ప్రమోట్ చేస్తే అని చెప్పేసి. బట్ నేను ఎందుకు స్టార్ట్ చేయలేదంటే నేను బిజినెస్ చేయడం నాకు ఇష్టం లేదు. అండ్ చాలా మంది అనుకుంటూ ఉంటారు మీరు ఫీ ఎంత కలెక్ట్ చేస్తారు ఏంటి, దానికి సంబంధించిన డీటెయిల్స్. నేను ఫీ కలెక్ట్ చేయనండి. నేను ఈ సర్వీస్ లో నేను ఏదైనా ఒక సిటీకి వెళ్తే ఆ సిటీలో నేను స్టే చేయడానికి నా అకామిడేషన్, లాడ్జింగ్, బోర్డింగ్, ట్రాన్స్పోర్టేషన్ సంబంధించి ఖర్చులు ఉంటాయి కదా, దానికి సంబంధించిన ఖర్చులు మాత్రమే నేను మీ నుంచి తీసుకుంటాను. అలా తీసుకోలేని పక్షంలో నేను వేరే స్టేట్ లో కానీ వేరే డిస్టిక్ లో కానీ నేను క్లాసెస్ కండక్ట్ చేయలేను. బికాస్ ఆఫ్ ఐ డోంట్ హ్యావ్ మనీ ప్రింటింగ్ మిషన్. నా దగ్గర మనీ ప్రింటింగ్ మిషన్ ఉంటే నేను హ్యాపీగా నేను మీకు ఫ్రీగా కండక్ట్ చేసేవాడిని. ఇంతకుముందు ఫ్రీగా కండక్ట్ చేసి చాలా బాధలు పడ్డాను, చాలా అప్పులో కూడా కూరుకుపోయాను. అండ్ ఇప్పుడు నేను ఒక క్లాస్ కి 3 to 4 hours తీసుకుంటానండి. ఈ 3 to 4 hours క్లాస్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు దయచేసి ఈ వీడియో చూసినట్టయితే నాతో ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు మీ ఒపీనియన్ ఏంటి, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అని చెప్పేసి మీరు ఈ వీడియోలో షేర్ చేయండి ప్లీజ్. అది చాలా మందికి అర్థం అవుతుంది మన ట్రైనింగ్ ఎలా ఉంటుందని చెప్పేసి. అండ్ 3 to 4 hours ట్రైనింగ్ ఈక్వల్స్ టు నియర్ బై 6 months డ్రైవింగ్ తో దానికి సంబంధించిన ట్రైనింగ్ అని చెప్పేసి 3 to 4 hours ఉంటుంది. బట్ అది ఈక్వల్ గా 6 months డ్రైవింగ్ మనం ప్రాక్టీస్ చేసి ఏ విధంగా ఉంటుందో ఆ 6 months ప్రాక్టీసింగ్ కాస్త ఈ 3 to 4 hours క్లాస్ లో నేను తీసుకొని వస్తానండి. దీని వరకు నేను 100% షూరిటీ ఇవ్వను, ఎందుకంటే నా మీద నాకు అంత నమ్మకం ఉంది డ్రైవింగ్ పైన. ఎందుకంటే నాకు అంత కాన్ఫిడెన్స్ లేకపోతే నేను ఆన్ రోడ్స్ లో నా దగ్గర ఎటువంటి కంట్రోల్స్ లేకుండా, మీ మీద అసలు నేను స్టీరింగ్ టచ్ చేయకుండా మీకు డ్రైవింగ్ నేర్పించలేను, నేను మీకు కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయలేను. నా వీడియోస్ మీరు చూసే ఉంటారు, ఓకేనా. అండ్ దీనికి సంబంధించి ఒక క్లాస్ కి నేను 1000 rupees చార్జ్ చేస్తాను. ఒక రోజుకి కేవలం 2 classes మాత్రమే తీసుకుంటాను. 2 classes అంటే ఎంత, 2000 rupees. ఈ 2000 rupees నేను తీసుకోవడం నా లాడ్జింగ్, బోర్డింగ్ కోసం మాత్రమే. నిజంగా చూడాలంటే ఒక సిటీలో మనం స్టే చేయాలంటే నియర్ బై 2500 నుంచి 3000 వరకు వస్తుంది. ఈ రిమైనింగ్ ఖర్చు మొత్తం నేను భరించుకుంటున్నానండి, అర్థమైందా. మీరు ఇచ్చింది ఈ 1000 rupees నాకు కేవలం లాడ్జింగ్, బోర్డింగ్ కోసం సరిపోదు, ఇంకా నేను కూడా దానిపైన ఎక్స్ట్రా వేసుకోవాల్సి ఉంటుంది. అంటే చాలా మంది మిత్రులు ఏమంటున్నారు అంటే మీరు కేవలం ఓన్ కార్ ఉన్న వాళ్ళకి మాత్రమే డ్రైవింగ్ నేర్పిస్తున్నారు అనే ఒక అపవాదం నా పైన ఉంది. దయచేసి మీరు గమనించగలరు, నా దగ్గర ఓన్ కార్ కాదు కదా, ఓన్ కార్ యొక్క టైర్ కూడా లేదు, అర్థమైందా. నా దగ్గర ఓన్ కార్ లేకనే ఓన్ కార్ మ్యాండేటరీ అని చెప్పేసి నేను చెప్తూ ఉన్నానండి. నేను డబ్బు సంపాదించుకోవాలంటే నాకు చాలా మార్గాలు ఉన్నాయి, అది మీకు చెప్పాను ఆల్రెడీ. అంటే నేను చేయాలనుకున్న సర్వీస్ ఏదైతే ఉందో నా లైఫ్ టైం, నా ప్రాణం ఉన్నంత వరకు కూడా ఇదే సర్వీస్ నేను చేస్తూ ఉంటాను. అండ్ దీనికి సంబంధించి చాలా మంది అనుకుండొచ్చు ఈయనేంటి పొలిటీషియన్ లాగా మాట్లాడుతున్నాడు అని. నేను పొలిటీషియన్ కాదండి. నేను ఏంటి, నాతో ట్రావెల్ చేసిన వాళ్ళకి నేను ఏంటి అని చెప్పేసి అర్థం అవుతుంది, ఓకేనా. అండ్ ఇంతకుముందు నాతో ట్రావెల్ చేసిన వాళ్ళు ఎవరంటే దయచేసి మీరు మీ ఒపీనియన్ ఏంటి అని చెప్పేసి ఓపెన్ గా మీరు కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే దయచేసి నాకు ఎవరు కూడా హేటర్స్ గా మారకండి. నాకు అందరూ మీరు ఫ్యామిలీ మెంబర్స్. మీరు ఏదైనా నన్ను మాట్లాడాలనుకుంటే, నాతో మీరు ఏదైనా ఒక సలహాలు ఇవ్వాలనుకుంటే దయచేసి నాకు కాల్ చేయండి, నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను నిజంగా. అండ్ వాట్సాప్ లో మీరు రిప్లై ఇవ్వట్లేదు అంటారు, వాట్సాప్ మొత్తం నాన్ సెన్స్ అండి. మీరు నాకు కాల్ చేయండి, ఆ కాన్వర్జేషన్ మొత్తం 2 minutes లో అయిపోతుంది. అదే వాట్సాప్ లో చాటింగ్ చేసుకుంటూ కూర్చున్నాను అనుకోండి, నా టైం వేస్ట్, అట్ సేమ్ టైం మీ టైం వేస్ట్ అవుతుంది. అక్కడ గంటల కొద్దీ మనం అక్కడ కాన్వర్జేషన్ చేసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. దయచేసి ఇది గమనించగలరు, వాట్సాప్ లో నేను రిప్లై ఇవ్వనండి, ఎందుకంటే వాట్సాప్ లో నేను చాటింగ్ చేయను, ఓకేనా. అండ్ మీరు ఏదైనా మాట్లాడాలి అనుకుంటే మీరు డైరెక్ట్ గా నాతో మాట్లాడచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే నేను ఆల్ ఓవర్ ఇండియా కండక్ట్ చేస్తూ ఉన్నాను. ఇండియాలో మీరు ఎక్కడున్నా కూడా
నేను మీ దగ్గరికి వచ్చి నేను డ్రైవింగ్ క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉన్నాను. ఇది చాలా మంది ఏమనుకుంటారంటే, బాబు మా ఇంటి దగ్గరికి వచ్చి డ్రైవింగ్ నేర్పిస్తావా, బాబు మా అమ్మాయికి డ్రైవింగ్ నేర్పిస్తావా, డ్రైవింగ్ స్కూల్ అమ్మా మీది, లేకపోతే డ్రైవింగ్ నేర్పించే వాళ్ళేనా? దయచేసి ఈ మాటలు కొంచెం అర్థం చేసుకోండి. నాకు కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది కదా. దయచేసి మీరు మాట్లాడేప్పుడు బాబు మీరు రవితేజనా అనండి, పర్లేదు. ఒరే నువ్వు రవితేజనా అను, పలుకుతా. లేదా ఆ ఒరే అనే పదంలో కూడా కొంచెం ప్రేమ చూపించండి. మీరు ఏదో నేను బిజినెస్ చేసే విధంగా మీరు దయచేసి అలా ఆలోచించకండి. మీరు బిజినెస్ చేసేది ఎలా ఉంటారంటే, బిజినెస్ చేయాలనుకునే విధంగా మీరు మాట్లాడాలనుకుంటే మీరు మాట్లాడే పద్ధతి చాలా మంది ఎలా ఉంటుందంటే, డ్రైవింగ్ స్కూలా, నేను నడుపుతుంది డ్రైవింగ్ స్కూల్ కాదు మిత్రమా, నేను డ్రైవింగ్ స్కూల్ నడపాల్సిన అవసరం లేదు, నాకు డ్రైవింగ్ స్కూల్ అవసరం లేదు, నేను చేయాలనుకున్న సర్వీస్, నాకు అసలు డబ్బుతోనే, నేను డబ్బుకు వాల్యూ ఇవ్వనండి, మనుషులకు వాల్యూ ఇస్తాను. ఆ మనుషుల వాల్యూ ఏంటో నాకు తెలుసు. ఎప్పుడు నేను కోల్పోయిన వాల్యూ, ఇంతవరకు నేను కోల్పోయిన మనుషులు అందరూ కూడా ఇప్పుడు నా దగ్గరకు వస్తూ ఉన్నారు. ఎందుకంటే డబ్బు నన్ను వాళ్ళందరినీ తీసుకురాలేదు, అక్కడ మీరు ఇచ్చిన ప్రేమ అభిమానాలే వాళ్ళందరినీ నా దగ్గర తీసుకుని వచ్చి. ఓకేనా అండ్ చాలా మంది దయచేసి నన్ను అపార్థం చేసుకోకండి. నేను ఓన్ కార్ ఉన్న వాళ్ళకి ఇక్కడ ఎందుకు క్లాసెస్ కండక్ట్ చేస్తున్నా అంటే, నా దగ్గర ఓన్ కార్ లేక, అండ్ నేను కొన్ని సందర్భాల్లో కాల్ ఎందుకు రిసీవ్ చేసుకోలేనంటే, మీరు క్లాస్ లో ఉన్నప్పుడు నేను కాల్ రిసీవ్ చేసుకోవడానికి కుదరదు. అండ్ మీరు ఏదైనా మాట్లాడాలి అనుకుంటే, మీరు ఏదైనా స్టేట్ లో క్లాసెస్ తీసుకోవాలి అనుకున్నట్లయితే మీరు దానికి సంబంధించిన డీటెయిల్స్ నాతో మాట్లాడొచ్చు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, నేను ఇచ్చిన నెంబర్ ఎవరిదో కాదండి, నా పర్సనల్ నెంబర్ ఇచ్చాను, మీరు నాతోనే మాట్లాడొచ్చు. అండ్ చాలా మంది కూడా నా నెంబర్ దొరక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందరికీ కూడా నా నెంబర్ నా అబౌట్ ఛానల్లో నేను ఇచ్చానండి. అక్కడ మీకు దొరకపోయినట్లయితే ఈ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను, అండ్ ఈ వీడియో కింద స్క్రోల్ కూడా చేస్తున్నాను. మీరు డ్రైవింగ్ రిలేటెడ్ ఏ క్వశ్చన్స్ ఉన్నా కూడా నన్ను అడగండి, డిమాండ్ చేయండి యాజ్ ఏ ఫ్యామిలీ మెంబర్స్ గా. బట్ ఆ డిమాండ్ లో కూడా కొంచెం ప్రేమ చూపించండి. అది మీరు మాట్లాడే పద్ధతిలో, మీరు మాట్లాడే దాన్ని బట్టి నా యొక్క రెస్పాన్స్ కూడా ఉంటుంది. ఓకేనా అండ్ చాలా మంది అనుకుంటుంటే ఏంటంటే, ఈయన ఏదో లక్షలు సంపాదించేస్తున్నారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. నేను ఎంత సంపాదిస్తున్నాను, నా బ్యాంక్ బ్యాలెన్స్ ఏంటి, నేనేంటి, అండ్ దానికి సంబంధించిన వివరాలు కూడా మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ లో కూడా పెడతాను ఫ్రెండ్స్. అది కూడా చూసిన తర్వాతైనా మీకు ఏమైనా నేను లక్షలు సంపాదిస్తున్నట్లయితే అలా అనిపించినట్లయితే, నాకు ఒక కేవలం ₹1,00,000 ఇచ్చి నా దగ్గర ఉన్న ఇన్కమ్, నా దగ్గర ఉన్న వస్తువులు ఎవరైనా కూడా తీసుకెళ్ళొచ్చు. అంటే చాలా మంది అపార్థం చేసుకుంటున్నారు కాబట్టి, కేవలం ₹1,00,000 ఇవ్వండి, నా దగ్గర ఉన్న వస్తువులు మొత్తం తీసుకెళ్ళండి. మీరు అలా అనుకున్నట్లయితే, నా దగ్గర అవి ఉంటే బెస్ట్ డిఎస్ఎల్ఆర్ కెమెరాస్ కొని, లేకపోతే మంచి మంచి ఫ్లయింగ్ షూస్ తీసుకొని వచ్చేసి నేను డ్రోన్ కెమెరాస్ యూజ్ చేసుకొని అలా చేసేవాడిని కదా. నా దగ్గర ఉన్న అప్పులు కట్టుకోవడానికి, ఈఎంఐ కట్టడానికి నా దగ్గర లేదండి. నేను చేస్తున్నది, ఇప్పుడు మీ దగ్గర క్లాసెస్ తీసుకుంటున్నా అంటే, ఒకరోజు ₹1,000 కండక్ట్ చేస్తున్నా అంటే, అది నేను వేరే స్టేట్ లో కండక్ట్ చేయడానికి, అదే విధంగా వేరే డిస్ట్రిక్ట్ లో క్లాసెస్ కండక్ట్ చేయడానికి ఆ మనీని యూజ్ చేస్తాను తప్ప, నా పర్సనల్ యూజ్ కోసం నేను ఎప్పుడు యూజ్ చేసుకోలేదు, అలా యూజ్ చేసుకోను కూడా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటికీ నా గురించి నేను చెప్పానని చెప్పేసి అనుకుంటున్నాను. ఇది నేను మాట్లాడుతున్న మొత్తం ఏదో కథ చెప్పట్లేదండి, నా గురించి నేను సెల్ఫ్ గా చెప్పట్లేదు. ఇది మొత్తం వాస్తవం. ఇది నాతో ట్రావెల్ చేసిన ప్రతి ఒక్కరికి అర్థమై ఉంటుంది. బట్ నేను ఏ ఇన్ఫ్లుయెన్స్ కి, ఏ రికమెండేషన్ కి భయపడడం గానీ, అక్కడ లొంగడం గానీ ఉండదండి. దయచేసి మీరు నాతో మాట్లాడాలి అనుకుంటే, నాతో నా డ్రైవింగ్ క్లాస్ యొక్క స్లాట్ మీరు బుక్ చేసుకోవాలనుకున్నట్లయితే, మీరు నాతో ప్రేమగా మాట్లాడాలి. అంటే ప్రేమగా, ఒరే రవితేజ అని పేరు పలుకుతా, అందులో ప్రేమ చూపించండి. బట్ కొంచెం ఎదుటి వ్యక్తితో, మనం నాతోనే కాదు, మీరు ఎవరితోనే మాట్లాడాలి. ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు మీ పేరేంటి అన్న విషయాన్ని మీరు చెప్పండి. మీ డిజిగ్నేషన్ తో నాకు అవసరం ఏముందండి, మీరు ఎవరైతే నాకేముంది భయ్యా, మీరందరూ కూడా నాకు ఈక్వలే కదా. డిజిగ్నేషన్ చెప్పినంత మాత్రం నేను భయపడాల్సిన అవసరం ఏముంది. మీ డిజిగ్నేషన్ మీ లోవర్ ఎంప్లాయీస్ కి నీకు భయం అవుతుంది, బట్ నాకు కాదు కదా. అంటే మిమ్మల్ని నేను బ్లైమ్ చేయట్లేదండి, దయచేసి నన్ను అర్థం చేసుకోండి. ఏ డిజిగ్నేషన్ కి, ఏ ఇన్ఫ్లుయెన్స్ కి నేను లొంగను. దయచేసి ఇది అర్థం చేసుకుంటారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీరు నాతో డ్రైవింగ్ స్లాట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు పొందాలనుకున్నట్లయితే కనుక, దీనికి సంబంధించిన డీటెయిల్స్ మీరు తీసుకోవాలనుకున్నట్లయితే కనుక, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో నా కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇస్తున్నాను. అట్ ది సేమ్ టైం దానికి సంబంధించిన షెడ్యూల్ డీటెయిల్స్, ఏ డిస్ట్రిక్ట్ లో నేను వస్తున్నాను, ఏ స్టేట్ లో నేను డ్రైవింగ్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాను, ఏ సిటీలో నేను డ్రైవింగ్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాను అని చెప్పేసి కమ్యూనిటీ ట్యాబ్ లో నేను రెగ్యులర్ గా పోస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ ఈ మధ్య డ్రైవింగ్ వీడియోస్ నేను ఎందుకు పోస్ట్ చేయలేదంటే, చాలా మంది లేడీస్ తీసుకుంటున్నారు ట్రైనింగ్. ఆ లేడీస్ ట్రైనింగ్ లో వీడియోస్ షూట్ చేయడం వల్ల అది చాలా మంది మిస్యూజ్ చేస్తూ ఉన్నారు. అందుకోసం అని చెప్పేసి
ఆ వీడియోస్ ని కూడా నేను ఆపేస్తాను. ఇండివిజువల్ గా నేను ఎవరైనా జెంట్స్ వచ్చినట్లయితే వాళ్ళతో తీసుకోవడానికి నేను ట్రై చేస్తాను. లేడీస్ ఉన్నప్పుడు మాత్రం నేను ఆ వీడియోస్ తీయనండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్. ఇంతవరకు ఓపిక్ గా నేను ఏంటి అన్న విషయం గురించి చూసినందుకు మీ అందరికీ నా మనస్పూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ వీడియోలో సెలవు తీసుకుంటూ ఉన్నాను. హెల్మెట్ ధరించండి, సీట్ బెల్ట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి. భారత్ మాతకి జై.